నమస్తే వెల్కమ్ టు హిప్ టీవీ. కొద్ది రోజులుగా నగరవాసులకు హైడ్రా నిద్ర లేకుండా చేస్తుందని చెప్పవచ్చు. హైడ్రా కాన్సెప్ట్ సీఎం రేవంత్ రెడ్డి చాలా సీరియస్ గా తీసుకున్నారు. దీనికి కమిషనర్ గా ఐఏఎస్ ని అధికారిని నియమించి హైడ్రాకు ఎక్స్ట్రా పవర్స్ ను కూడా అందించారు. స్పెషల్ పోలీస్ సిబ్బందిని కూడా కేటాయించారు. ఈ క్రమంలో చెరువులు, ప్రభుత్వ భూములను కబ్జా చేసి నిర్మాణాలు చేపట్టిన వారికి హైడ్రా కష్టాలు తప్పడం లేదు. వీకెండ్ వచ్చిందంటే నగరవాసులు భయాందోళనకు గురవుతున్నారు. ప్రధానంగా బఫర్ జోన్ FTL పరిధిలో చెరువులు, కాలువలను ఆక్రమించి ఇల్లు కట్టుకున్న వారిపైనే హైడ్రా కళ్ళు కాయలు చేస్తోంది. ఇప్పటికే వందలాది అక్రమ కట్టడాలను కూల్చివేసినట్లు హైడ్రా కమిషనర్ రంగనాథ్ వెల్లడించారు. హీరో నాగార్జున ఎన్కన్వెన్షన్ కూల్చివేతతో దేశవ్యాప్తంగా హైడ్రా పేరు ఒక్కసారిగా మారిపోయిందని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం హైడ్రా ఎఫెక్ట్ ప్రభుత్వానికి ఎంత మేలు చేస్తుందో పరిశీలిస్తే రియల్ ఎస్టేట్ రంగంపై ప్రభావం పడిందని చెప్పాలి. గత కొన్ని నెలలుగా హైదరాబాద్ లో రిజిస్ట్రేషన్లు భారీగా తగ్గినట్లు తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. తాజాగా ప్రముఖ రియల్ ఎస్టేట్ డేటా అనాలిటిక్స్ కంపెనీ పాప్ ఈక్విటీ ఓ డేటాను విడుదల చేసింది. దేశంలోనే 9 ప్రధాన నగరాల్లో ప్రస్తుతం జూలై నుంచి సెప్టెంబర్ త్రైమాసికంలో ఇళ్ల విక్రయాలపై పాప్ ఈక్విటీ నివేదికను విడుదల చేసింది. దీని ప్రకారంగా హైదరాబాద్ నగరం 42% క్షీణతతో ముందు వరుసలో ఉంది. బెంగళూరు 26%, కోల్కతా 23%, పూణే 19%, చెన్నై 18%, ముంబై 17%, థానే 10% తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఈ ఏడాది జనవరి నుంచి సెప్టెంబర్ మధ్య దేశంలోనే ట్రై 2 నగరాల్లో ఇళ్ల ధరలు గణనీయంగా పెరిగాయి. 23 ప్రధాన నగరాల్లో సగటున 65% పెరుగుదల కనిపించిందని ప్రాప్ ఈక్విటీ వెల్లడించింది. అదేవిధంగా 5 నగరాల్లో ధరలు తగ్గాయి. ముఖ్యంగా దక్షిణాదిలో గుంటూరు పట్టణంలో ధరలు 51% పెరిగాయి. ఆ తర్వాత విశాఖపట్నంలో 29%, విజయవాడలో 21% పెరిగింది. దక్షిణాదిలో మంగళూరులో 41%, కోయంబత్తూరులో 11%, గోవాలో 6%, కొచ్చిలో 2% పెరుగుదల కనిపించింది. అయితే త్రివేంద్రంలో 4%, మైసూరులో 14% ధరలు తగ్గాయి. ప్రాప్ ఈక్విటీ నివేదిక ప్రకారం ట్రై 2 నగరాల్లో జైపూర్ దేశంలోనే అత్యధికంగా 65% ధరలు పెరిగాయి. జనవరి సెప్టెంబర్ మధ్య కొత్తగా ప్రారంభించబడిన ప్రాజెక్టులు సగటు చదరపు అడుగులు SFT ధర 6,979కి చేరుకుంది. గతేడాది ఇదే సమయంలో 4,240గా ఉండటం గమనార్హం. ఉత్తరాదిలోని ఆగ్రా ఇళ్ల ధరలు 59% పెరిగాయి. ఆ తర్వాత చండీగఢ్లో 34%, భివాండిలో 25%, ఇండోర్లో 20%, డెహ్రాడూన్లో 14%, లుధియానాలో 11%, లక్నోలో 1% చొప్పున పెరిగాయి. భోపాల్లో 5%, మొహాలీలో 8%, సోనేపట్లో 26% ధరలు తగ్గాయి. గాంధీనగర్ ఇళ్ల ధరలు అత్యధికంగా 19% పెరిగాయి. ఆ తర్వాత సూరత్లో 14%, నాగ్పూర్లో 12%, వడోదరలో 10%, నాసిక్లో 4%, అహ్మదాబాద్లో 4% ధరలు పెరిగాయి. తూర్పున భువనేశ్వర్లో 15%, రాయ్పూర్లో 14% ఇళ్ల ధరలు పెరిగాయి.